అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరేమంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్కి చెప్పారా? అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢంగా చెప్పారు, ఎక్కడ ఆడపడుచు కష్టం వచ్చినా నేను నిలబడతాను అని. నేను 2 రోజులుగా పోరాడుతున్నాను, నిన్న ఒక నోటీస్ విడుదల చేశారు, పార్టీకి దూరంగా ఉండాలి కిరణ్ రాయల్ అని చెప్పి. అంతే తప్ప నాకు సపోర్టుగా ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క కాల్ కూడా నాకు రాలేదు. అతను నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు, ప్రాణహాని ఉంది, నా బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు, రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ చేపి చంపేస్తానంటున్నాడు. ఏవి కానీ రాలేదు. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదండి, నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళని, 2 బిడ్డలను పెట్టుకొని ఉన్నాను, నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు. నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నా. నేను అందరినీ నేను దయచేసి 3 రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది కాదు, నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. నేను అలాగే ఇలాంటి నీచుడిని మాత్రం దయచేసి వదలొద్దండి అని చెప్పి కూడా చెప్తున్నా. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు ఇలాంటి వాళ్ళు. అది కూడా ఎలా అంటే అతని ఫోన్లు అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్, గత 10 సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి. అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు, నాలాగా మోసపోయిన అమ్మాయిల డబ్బులు తప్ప అతను చేసింది ఏమీ లేదు. ఇక్కడ అందరూ అడగచ్చు, ఇన్ని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో భార్య అడగదా అతన్ని అని చెప్పి. నన్ను ఇంతకుముందు ఒకరు క్వశ్చన్ అడిగారండి. నన్ను ప్రెస్ దీంట్లో చెప్పాడు, 20 లక్షలు ఇస్తే ఎవరైనా మాట్లాడరా అన్నారు. అదేవిధంగా వాళ్ళ భార్యకు కూడా డబ్బులు తెచ్చిస్తే ఎవరు కాపరమన్నా కూల్చేయచ్చు అనే ఒక్క మెంటాలిటీ ఉన్న ఉమెన్ ఉంటే ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయో ఉదాహరణ ఇది. నా పిల్లల్ని నేను సేవ్ చేసుకోవాలి, నా పిల్లల్ని బెదిరిస్తున్నారు. నా పిల్లలది, నా బాబుది ఒకటి ఆడియో రికార్డ్ ఒకటి విడుదల చేశాడండి. హాస్పిటల్లో మదర్ చావు బతుకుల్లో ఉండగా కాల్స్ చేసి కంటిన్యూగా మీ అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడుంది, ఏం చేస్తుందంటే ఏ బిడ్డైనా ఏమంటాడు, ట్యాబ్లెట్స్ వేసుకునింది, హాస్పిటల్లో ఉంది. ఎందుకు వేసుకునింది అంటే అప్పులోళ్ళు వచ్చారు. ఇది నిజం, అప్పులోళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు అప్పులోళ్ళు? నీకు ఇచ్చిన అప్పుల వాళ్ళు, నీకు తీర్చిన అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చొని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చి, నువ్వు ఇచ్చేదాకా ఎల్ఎన్ లక్ష్మి, కిరణ్ రాయల్ రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఎదిగిన పిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. అలాంటి స్థాయిలో నేను ఉన్నంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, ఇతనికి చేయించిన అప్పులన్నీ నాకు తలకు చుట్టుకున్నాయి, నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోయాకన్నా ఆ డబ్బులు నా బిడ్డకి చెందుతాయి, నా బిడ్డలకి అనే ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ తీసుకొని ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేశాను. ఆ టైంలో బాబు కాల్ చేసి వేరే సందర్భంలో మాట్లాడింది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏదో ఏఐ ఎఫెక్ట్స్ ఏదో చెప్పారు, ఆ ఎఫెక్ట్స్ యూస్ చేసి అన్నీ జాయిన్ చేసి నా బిడ్డని మా అమ్మ కావాలని చేసింది, మా అమ్మ చేసింది తప్పే అని చెప్పి అతను చెప్పాడు. ఏ బిడ్డైనా కూడా మా అమ్మ చేసింది తప్పు అని చెప్పి చెప్తారా? అన్నీ చూపించి ఇంకా కూడా అతను మంచివాడు అని చెప్పి ట్రోల్స్ పోతున్నాయంట. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ జేఎస్పీ సంథింగ్ ట్రోల్స్ పోతున్నాయంట.
ఇవన్నీ చూసి కూడా ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్ళే కదండి, అందరూ ఈక్వలే. ఒక ఉమెన్, ఒక తల్లిగా నేను బయట వచ్చి పోరాడుతుంటే వాళ్ళు నెగిటివిటీ చేసి అందులో ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటే నేను అలా ఎవరికి చెప్పలేనండి. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నాకు అలా ఉంటే ఓట్ ఫర్ లక్ష్మి అని చెప్పి చెప్తారేమో అందరూ. నాకు అలా ఎవరు లేరు, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూసారు లేదో, నా పిల్లల్ని కూడా నేను తీసుకొని రాలేదు. నేను వాళ్ళు ఫోకస్ చేయాలనుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh రూపీస్ కేసు అండి, సైబర్ కేసు అది. 1 lakh రూపీ అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే, నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతను బెదిరింపులకైతే నేను భయపడినండి, ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోయింది నేను, మోసం చేసిన అతను భయపడాలి, మోసపోయిన నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు వచ్చినా, ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను. దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించింది, వినిపించింది 1-2 చాలా తక్కువైనవి. నేను అన్నీ రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు అతను జనసేనలో ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే లేదు, నిన్న అతన్ని తీసేశారు. కానీ నేను అడుగుతున్నది ఏమంటే, నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదు అని నేను అడుగుతున్నాను.